రవి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు మీరు? మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏమంటారు రవి గారు? ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటుంది మన రవి అందుగుల ఛానల్. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్ చేయండి. మన ఛానల్ని ప్రోత్సహించండి, రవి గారిని ప్రోత్సహించండి. ఏమండి రవి గారు, మీరు అడగాలండి, నేను కాదండి. ఫ్రెండ్స్ మీరందరూ కూడా మా పైన అభిమానం ఉంచి మీ యొక్క ఆదరణ చూపిస్తూ ఇన్ని రోజుల నుండి మేము ఛానల్ అవ్వడానికి సరే కొన్ని ప్రశ్నలు అడుగుతానండి ఈరోజు వెరైటీగా అండి. ఓకే, అదంతా ఓకే. కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ యూట్యూబ్లో మీరు చేసిన వీడియో ఏంటి? నేను ఒక దేవుని పాట పాడాను. పాట గుర్తుందా ఇప్పుడు మీకు? పాడాను ఒక పాట, దేవుని పాట. నేను చెప్పమంటారా ఏం పాట పాడారని? నాకు గుర్తే ఆ పాట. చెప్పండి. ఎండమావులే జీవనదులై ఎడారులే పాచిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా అనే పాటని పాడారండి మా హస్బెండ్. అది కూడా వరిచేల దగ్గర చక్కగా పాడారు, నాకు ఇంకా గుర్తుంది. ఫ్రెండ్స్ 3 years అవుతుంది మనం ఛానల్ పెట్టి. ఫస్ట్ వీడియో అదనమాట. ఇంకా మీకు వీడియోస్లో బాగా నచ్చిన వీడియో అంటూ ఏమన్నా ఉందా అండి? మన వీడియోస్లో నాకు నచ్చిన వీడియో, మీకు ఎస్పెషల్లీ బాగా నచ్చిన వీడియో నేను చెప్తాను. మీకు నచ్చిన వీడియో ఏంటో, అది కరెక్టో కాదో మీరు చెప్పండి. మీరు పొలం దగ్గర కూర్చొని రైతుల గురించి చెప్పారు, అదంటే ఇష్టం మీకు కదా, అవునా? తర్వాత ఇంకొకటి ఉంది కదా, ఏంటది? అరిటాకులో భోజనం. మా హస్బెండ్కి భోజనం అంటే చాలా ఇష్టము. అది కూడా ప్రకృతి ఒడిలో కూర్చొని చక్కని భోజనం అరిటాకులో విందు చేశారండి. చాలా బాగా నచ్చింది తనకి. అదొక స్వీట్ మెమొరీ. నిజంగా మనకి జీవితంలో కొన్ని స్వీట్ మెమొరీస్ ఉంటాయి, అలాగే కొన్ని దుఃఖకరమైనవి ఉంటాయి. అలాంటి వాటిల్లో స్వీట్ మెమొరీ అంటే తనకు అదంట. బంతిపూల చెట్ల కాడ ఒకటి తీశాడు, అది కూడా బాగుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమండి. ఉండే కొంది లైఫ్ అనేది ఎటుపోయిందా అనిపించింది. ఏంటంటే అదొక ట్రాజడీ లాగా అయిపోయిందనమాట. ఎందుకంటే అర్థం కాలేదు, జీవితం కొన్నిసార్లు అలాగే అనిపిస్తూ ఉంటుందిలే. కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు మనకి ఇది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ముందుకు పోవాలంటే అన్ని విషయాల్ని సమదిద్దుకుంటూ పోవాలండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది స్నేహితులు మాకు పరిచయం అయ్యారు. మా భావాలు, మా యొక్క మంచితనము, అలాగే మా మాటలు నచ్చి మమ్మల్ని సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారు ఉన్నారు. కళ్ళు తుడుచుకోండి. మా హస్బెండ్కి ఎప్పుడూ కూడా కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే అది అర్థం కాదు నాకు కూడా. ఎందుకండి మీకు అట్లా నీళ్ళు? ఇదిగోండి, దాన్ని పెట్టి తుడుచుకోండి. ఆవులు ఇస్తారు, నీళ్ళు వస్తూ ఉంటాయి కళ్ళమ్మటి. ఫ్రెండ్స్ నిజంగా మనము ఎప్పుడు కూడా ఒకరికొకరము తోడుగా ఉంటే అది ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఒంటరిగానే ఉన్నాం అనిపిస్తుంది. ఒంటరితనంలో కూడా మనము ఒక తోడు వెతుక్కోవాలి అంటే ఏంటి అది అంటే మంచి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాలి. జీవితం సంతోషమే సగం బలం అంటారు. ఏమంటారు? మీరు కూడా కమెంట్ చేయండి. రవి గారి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.